జోడు ఎట్లా బందాక ఇద్దరు జోరుగా పోతారు. ఎటు పోతారే? అక్కడెక్కడో రాళ్ళ వర్షం పడ్డదట. 4 రాళ్ళు వెనకేసుకుందామని పోతున్నాం. మీ మొక్కలు చూస్తే అర్థమవుతుంది మీరు రాళ్ళు కొట్టేటోళ్ళని. రాళ్ళు కొట్టుడు కాదురా, ఎక్కువ తక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతాం. సారీ గిట్లని వెళ్తే ముందు అనపోదురు గానే అయితే గానీ ఎటు పోతుర్రే? ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అవిటినే తిరిగి కొడదామని పోతున్నాం. ఎండం కొడుతురా? ఓవా ఎండ దేవుడే. ఓవా ఎట్లా కొడతారే? పాపం లేకుంటే ఏంద్రా, కరెంటు పోయి ఉడకపోతుందని మనసును పట్టకుండా మేం బయటకు వస్తే అడ్డంలో బుడ్డ వరక లెక్క నువ్వు అడ్డొస్తావు. ఏం దగ్గర అంత కోపానికి వస్తాను? ఏదో ఎటు పోతురాను ఉట్టి అడిగినా దానికే. ఈ నల్ల మొక్కపోడు అష్టశం మారుతాడేమో అడుగుదామా అని. అవురా వారి మాతో అష్టశం మారుతావురా? నేను మీతోని అష్టశమ్మనా? ఊరిని అక్క, నేను మీతో అష్టశం ఆడంగా మన వాడకటోళ్ళు చూసారనుకో నా ఇజ్జతేంగా అన్నే. అయినా నీకుందారా? ఏంటిదే ఉండేది? ఇజ్జతా లేదనుకో. అయినా నేను మీతో అష్టశం ఆడితే నాకు రేపటి రోజున ఎవరైనా పిల్లనిస్తారే? నువ్వు పిల్లల్ని ఎత్తుకెళ్ళటం లెక్కుంటావు, నీకెవరు పిల్లనిస్తారా? ఇంతకు మాత్రం అష్టశం ఆడతావా ఆడవా? ఆడనే ఆడా. దొబ్బేరి ఇంచాలి ఫస్ట్. మాడలే మీతో ఆడుతున్నానే. ఈ ఎండాకాలం వచ్చినాము కానీ చెమటతో పెయ్యం తుప్పు తేలుతాందే. ఏంది ఉప్పు తేలుతుందా? ఇంత కూర చేసుకోపోయినవురా? కూర చేసుకోపోయినవురా? అబ్బా పిల్లకు బాగానే అవుతుంది. అరే పిల్ల అంటున్నావేంట్రా? ఇక్కడ ఏంది ఆడ పులివా? మరి జంగళ్ళు ఉండక ఈ ఊళ్ళకి ఎందుకు వచ్చినవే? జంగల్ ఉడకపోతుందని ఊళ్ళకి వచ్చిండ్రా. మీ స్కూల్ మీ సార్లు గివ్వే నేర్పిస్తూ రానే? గిసంటి మా సార్ నేర్పియర్రా, మేమే నేర్చుకుంటాం. సార్ అంటే గుర్తుకొచ్చింది. అమ్ములు మీ ఇంగ్లీష్ టీచర్ ఫోన్ నెంబర్ ఇవ్వవానే? ఇట్టేం చెప్తావురా? ఏం చేస్తా అంటవేంది? మీ టీచర్తో ఈ సారు మాస్టారు నా మనసుని గెలిచారు అనే సాంగుకు టూ ఎట్టేసుకుంటేనే మాస్టారు నా మనసును గెలిచారు. నువ్వు ఎట్టేసుకున్న సంగతి అలా సార్కి తెలిసిందనుకో అప్పుడు నీకు ఉంటది. ఆ మేడానికి పెళ్ళైందానే? పెళ్ళావుడే కాదురా, ఇద్దరు పిల్లల తల్లి. దీని తల్లి అప్పుడే తల్లి అయిందానే? చూస్తే పూరి లెక్కుంటది గానే. మా మేడం సంతూర్ సబ్బు వాడతారా, అందుకే బోర్ లెక్కుంటది. ఓహో అందుకేనా అంత అందంగా ఉంటది. ఏంద్రా నా గురించే మాట్లాడుకుంటాలా? మేము మాట్లాడేది అన్నం గురించి అక్క, మన్నం గురించి కాదు. ఏమైంది ఒకటేసారి గంత మాట అన్నావు? గంత మాట ఏందే, ఉన్న మాటనే అన్నది. ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టిన ఇలా మావాడకి వచ్చిరేమే. ఏం చేయమంటవే? ఇంట్లో టీవీ చూద్దామంటేనేమో కరెంట్ పోయింది, ఫోన్ చూద్దామంటేనేమో ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. బోర్ కొడుతుందని అందుకే బయటకు వచ్చినమే. నువ్వే ముగ్గురు కట్టేటట్టు నిన్ను బోరెట్లా పట్టిందే. బోర్ అంటే బోర్ కాదే, టైం పాస్ అయితే లేదని బయటకు వచ్చినాం. సరే గాని ఏమన్నా ఆట ఆడదామా? ఏం ఆట ఆడదాముర్రా? ఇంకేముందే, సమ్మర్ స్పెషల్ గేమ్ ఆడదాం. ఏంది సమ్మర్ స్పెషల్ గేమా?
ఓర్ని అక్క అదేం గేమే? ఓర్ని నీకు గది కూడా తెలియదారా? అష్టచెమ్మరా, అష్టచెమ్మ. ఓహో అష్టచెమ్మ నానే. సరే గాని ఆడదాం ఆరా. ఏంది ఇంకా ఆడలాట? నేను ఆడనానే, అస్సలే ఆడా. ఆడోళ్ళ ఆట అయితే ఎందుకు ఆడవురా? నేను మొగోణ్ణి, నేను మొగోణ్ణి. నువ్వు అయితే ఆట ఆడవారా? ఆడా ఆడా. ఇప్పుడే కదరా మొగోన్నే అన్నావు, మళ్ళా ఆడ అంటావు. నేను అన్నది గాడ కాదు, అష్టచెమ్మ ఆట ఆడ అంటున్నా. ఆడు ఉత్తగా అయితే ఆడే ముందే కాకృతి వాడుకోవు. బెట్టింగ్ అయితేనే ఆడతాడు కావచ్చే. అయినా బెట్టింగ్ మన దగ్గర పైసలు ఎక్కడున్నాయి? ఆడైతే రాని లేపే చూద్దాం. అంతేనా? ఆరా పరమేశు, ఉత్తగా ఆడుడు కాదురా, బెట్టింగ్ ఆడతావా? బెట్టింగ్ గానే ఆ ముక్క ముందే పని పాప ఆడదాం పని, పాప ఆడదాం పని, ఆడదాం పని. ఎవరిత్తులాలు పెట్టులే. మరి నీ ఇత్తులేవిరా? ఆగే నీ ఇత్తుల తర్వాత కానీ ఫస్ట్ నాకు పిత్తులు వస్తానే. ఇంకా గంత గట్టి చేసినావు. పిత్తు విత్తుతే పానం ఎంత హాయిగా ఉంది. ఏం తిన్నావురా అంతా? ఎందుకే వాసనకు మత్తెక్కుతుందా? చి కంపు పాడుకోవు. ముందుగా అయితే నీ ఇత్తులు పెట్టరా. నువ్వు ఇత్తులు ఇత్తులకే మరి నాకు పిత్తులు వస్తాయి, మరి మీకే ప్రాబ్లం. మరి అరే రూల్స్ చెప్తా ఇనుర్రి. తొండికి ఇట్లా పెట్టి రంకో మొండి కొట్టుడు కొడతా. ముందు అష్ట పడితే కుడతారు. ఏంది అష్టపడ్డానికి కూడతారానే? అంటే మున్నగ రమేష్ గారిని కొడుకు పుట్టిండు అంటే అష్టపడ్డానికి పుట్టిండానే. పోడా, నేను చెప్పింది ఆట గురించిరా. అష్ట పడితే 2 కుడితే, చెమ్మ పడితే 1 కుడుతుంది. ఆగే నేను చెప్తా. ఇవి గల్లు, ఇలా ఏం ఉంచినా సేఫ్గా ఉంటాయి. ఇలా ఏం పెట్టినా ఎవరేం చేయలేరు. అంటే ఈ గడిలో ఎవరేం చేయాలి రానే? ఆగి నెమ్మలత్తా. ఎటు పోతున్నారు? ఒత్తుకత్తా? అయ్యో ఒత్తుకచ్చుడు కాదు, నా పోరిని ఎత్తుకత్తా. ఎందుకురా? నువ్వే అంటే ఈ గడలో పెడితే సేఫ్ అని. ఇంకా ఇక్కడికాడు నా పోరు ఎన్నికనక పడతాండే, అందుకే నా పోరిని తీసుకొచ్చి గిల్ల పెట్టిననుకో, నా పోరి సేఫ్. అదంత గుండె ధైర్యం ఎలా అంటున్నా మీకు? దేవుడు పైనే భారం వేశాం. అది అన్నది చిత్తుల గురించిరా, అవులే పోరి గురించి కాదు. మూసుకొని ఆడు.
అబ్బా నీ అవ్వ నాదే చంపిందిగా. అబ్బా ఈ ఆట ఎప్పుడు అయిపోద్ది? మమ్మల్ని చంపి నువ్వు ఇంట్లోకి పోతే అప్పుడు అయిపోతుంది రా ఆట. అంటే ఇప్పుడు ఈ ఆట అయిపోవాలంటే నేను మిమ్మల్ని చంపాలి నానే. సరే నేను చంపుతా. ఒక కత్తేది ఇదంతా రేటు వేరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క పొన పెళ్ళి ఉంటది, దాన్ని పొట్టు కొట్టుర్రి. బాయ్.